దద్దోజనంను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. పెరుగుతో చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రసాదంలో కూడా దద్దోజనము చేస్తూ ఉంటారు. దద్దోజనం ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకుంటున్నా. దానిలో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర, ఆ తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, 2-3 ఎండు మిరపకాయలను కూడా వేసుకొని దోరగా కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక చిన్న స్పూను పసుపు, ఒక చిన్న స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు ఇక్కడ స్కిప్ కూడా చేయొచ్చు, ఓన్లీ సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ తిరగమాత అంతా వేగిన తర్వాత చల్లగా కావడానికి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దద్దోజనం కోసం అన్నం తయారు చేద్దాం. ముందుగా నేను ఇక్కడ వైట్ రైస్ తీసుకుంటున్నా. వైట్ రైస్లో ముందుగా నేను 3/4 గ్లాసు మిల్క్ యాడ్ చేస్తున్నా. తర్వాత ఒక పావు లీటర్ కంటే ఎక్కువగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. పెరుగుతో పాటు పాలు కూడా కలపడం వల్ల దద్దోజనం తొందరగా పుల్లగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు అన్నము, పాలు, పెరుగు అన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నంలో పెరుగు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగానే ఉన్నా పర్వాలేదు, లేకపోతే కొన్ని పాలైన పోసుకోవచ్చు. దద్దోజనం కోసం చేసుకునే ఈ పెరుగన్నం కొద్దిగా జోరుగానే ఉండాలి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పెరుగు, అన్నము, పాలు అన్నిటిలో చేసి పెట్టుకున్న చల్లారిన తిరగమాతను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనంలో వేసిన తిరగమాతను అంత బాగా కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాలి. ఈ దద్దోజనంలో పాలు వేసి కలపటం వల్ల తొందరగా పుల్లగా కాదు కాబట్టి కొద్దిసేపు బయట ఉన్నా కూడా పర్వాలేదు. ఈ దద్దోజనం వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ అయిన దద్దోజనం తయారైంది. రోజు తినే పెరుగన్నంలాగా కాకుండా తిరగమాత పెట్టుకుని చేసుకోవడం వల్ల అందరూ ఇష్టంగా తినగలుగుతారు.